మోషే సుఖోపవాసములలోని 4వ దినము. దేవుని గట్టిగా పట్టుకొనుట. ప్రార్థన. తండ్రి, మేము నీ బిడ్డలమైయున్నాము, నీవు మా తండ్రివైయున్నావు. మమ్మును నీలో ఐక్యపరచుకొనుటకు మీరేలాగు రక్షణ దీక్షను కలిగియున్నారో అలాగు మీలో నిలిచి ఉంచుటకు కావలసిన పట్టుదలను, ప్రార్థనా దీక్షను కలిగియుంచుము. నీ చిత్తమును మా విషయములో సంపూర్ణముగా నెరవేర్చుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమెన్. మోషే చరిత్ర అంతటిలో మనకు కనబడే ముఖ్య అంశము గట్టిగా పట్టుకొనుట. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము. మనము ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందము, విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలెను. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో విశ్వాస మర్మము గైకొనుట అనగా పట్టుకొనుట. దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొనుడి. ఎదురాడే వారిని ఖండించుటకు శక్తి కావలెను. అందుకు బోధన గట్టిగా ఉండవలెను. హితవాక్య ప్రమాణమును గైకొనుము. తీతు 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలయందు నిలిచి ఉందము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ధైర్యమును సంతోషమును చేపట్టుకొనవలెను. ధైర్యము విడిచిపెట్టవద్దు. తెస్సలోనియులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి అనగా ప్రార్థన అలవాటు మానవద్దు. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము. కీడుకు దూరముగా ఉండుడి. ఏది తప్పో అది మానినారు గనుక తుదవరకు అలాగే ఉండనీయుడి. సామెతలు 4వ అధ్యాయం 16వ వచనం. కొందరు కీడు చెయ్యనిదే నిద్రించరు, నీవు అలాగు చేయవద్దు, ఒక్క పట్టు మీదనే ఉండుము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. క్రైస్తవులనగా ఎట్టివారు: 1. దేవుని బిడ్డలు పరలోక బంధుత్వముని బట్టి. 2. శిష్యులు జ్ఞానముని బట్టి అనగా బైబిలులోని సంగతులు బాగా తెలుసుకొనుటను బట్టి. 3. ఉప్పు సారము కలిగియుండువారు అనగా ఈ సంగతులన్నీ సారము గలవని సంతోషించువారు. 4. యాత్రికులు అనగా లోకములో కలిగిన వృద్ధిని బట్టి లోకాశ వైపు చూడనివారు. 5. వెలుగు సంబంధులు అనగా క్రీస్తు వెలుగును వ్యాపింపజేయువారు గనుక మీకు తెలిసినది మీలో దాచుకొనకూడదు, అందరికీ తెలియజేయవలెను, వెల్లడి చేయవలెను. 6. శూరులు అనగా పోరాడువారు గనుక మీకు వచ్చే కష్టాలలో విసుగుకొనకూడదు. ప్రార్థనా తీరులు అనగా ప్రార్థించు విధానములు. 1. మోకరించుట ఎలియాజరు. 2. మోకాళ్ళ సందున తలపెట్టి ప్రార్థించుట ఏలియా. 3. నేల మీద బోర్లపడి ప్రార్థించుట గెత్సేమనే తోటయందు ప్రభువు. 4. నిలువబడి తలవంచుకొని ప్రార్థించుట సుంకరి. 5. నిలువబడి ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రార్థించుట దావీదు. 6. ఒంటికాలు మీద ప్రార్థించుట సుందర్ సింగ్ గారు. 7. శిరస్సు మీద శరీరమంతా ఆనుకొని చేయుట దేవదాసయ్య గారు. 8. 2 కాళ్ళు 2 చేతులు ఎత్తి ప్రార్థించుట పౌలు. 9. మోకాళ్ళపై నిలవబడుట యాకోబు. 3 ఆశ్చర్యములు. 1. మనము దేవుని యొక్క బిడ్డలమై ఉండవలెను. ఇది దేవుని కోరిక. పాపాత్ములమైన మనము ఎదిరించే మనము తన బిడ్డలమై ఉండవలెనని దేవుడు అనుకొనుట ఆశ్చర్యమే. 2. మనము ఇప్పుడు దేవుని బిడ్డలమై ఉన్నాము. ఇది విశ్వాసులు ఒప్పుకొనే ఒప్పుదల. క్రీస్తు ద్వారా ఇది మనకు కలిగి ఉన్నది కనుక దేవుని యొక్క పోలిక క్రీస్తు యందలి విశ్వాసములో నెరవేర్చున్నది. ఇది కూడా ఆశ్చర్యమే. 3. రాకడలో క్రీస్తు స్వరూపమే కలిగియుండు బిడ్డలమై ఉంటాము. అది అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమై ఉన్నది. ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. శర. ఈ 3 సంగతులను బట్టి విశ్వాసులు ఎంత ధన్యులు, ఎంత ఆశ్చర్యము. యోహానుకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మోషే కథ. ఈ అబ్బాయి వల్ల వారికి గొప్ప మేలున్నది. ఏ రాజు అయితే పిల్లలను చంపుటకు ఆజ్ఞ ఇచ్చెనో ఆ రాజుగారే 40 సంవత్సరాలు మోషేను కాపాడెను. తల్లికి జీతము ఇచ్చుచు సంరక్షించెను. మరియు మనుషులకు హాని చేయు మొసళ్ళు ఆ జమ్ము పెట్టెను హానికరుల నుండి కాపాడుచుండెను. 1. ఫరో కుమార్తె మోషే సుందరుడై ఉండుట కనబడెను. శరీరరీతిని ఇది మోషేలోని సహజ కళ అయి ఉన్నది. 2. మోషే దివ్య సుందరుడై ఉండెను. ఇది మహిమ కళ. ఇది తల్లికి కనిపించెను.
అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం. శత్రువు మేడలో 1 పోషణ, 2 సకల విద్యలు, 3 మాట నేర్పరితనము, 4 క్రియా నేర్పరితనము, ఇవి అన్నీ మోషేకు జరిగెను. మిరియాము కథ. ఈమె మోషేను కాపాడినది. సొంత తల్లినే పిలుచుకొని వచ్చెను. పిల్ల చిన్నదే గాని చేసిన పని గొప్పది. శత్రువుల ఎదుట భోజనపు బల్ల ఏర్పరచి విద్య చెప్పించిన దేవుడు మన కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చగలడు. హెబ్రీయుల అబ్బాయని రాజకుమార్తె గ్రహించెను. రాజుగారు కూడా ఆ అబ్బాయిని చూచి ఆ రాజకుమార్తెను కోప్పడలేదు. ఎందుకంటే వెనుక దేవుడున్నాడు గనుక శత్రువుల మధ్య దేవుడు మోషేను కాపాడినాడు. బైబిలులో ఏ కథ చెప్పినా యేసుక్రీస్తు వారి కథ చెప్పకుండా ముగించకూడదు. మోషే తల్లి అతని కొరకు పెట్టె సిద్ధము చేసి అతనిని కాపాడెను. దేవుడు ఆమెకు వెనుకగా నుండి ఇరువురిని కాపాడుచుండెను. పైకి తల్లి కాపాడుచున్నట్లుండెను గాని నిజముగా ఆయనే కాపాడుచుండెను. ఏ రాజు దగ్గర నుండి ఆపద వచ్చునో ఆ రాజు కుమార్తె దగ్గరనే మోషేను ఉంచి దేవుడు కాపాడెను. ఆయన ఆపద తప్పించగలడు, ఉపకారము చేయగలడు. మోషే దేవుడి సంకల్పనలో ఉన్నాడు గనుక దేవుడు ఆయనను ఆపద నుండి తప్పించెను. మోషే 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో పెరిగెను. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో, 40 సంవత్సరాలు గొర్రెలు కాచెను. మోషే పాత నిబంధనకు ముంగుర్తు. ఆపదలు వచ్చును గాని అవి దేవుని సంకల్పనను ఏమీ చేయలేవు. దైవ సంకల్పనలోనున్న మోషేను అవన్నీ చంపలేకపోయెను. క్రొత్త నిబంధనకు ముంగుర్తు యేసుక్రీస్తు ప్రభువు. అరణ్యములో కొందరు నశించిరి, కొందరు పాలస్తీనాకు వెళ్ళిరి. అలాగే క్రీస్తు ప్రభువునకు కొందరు రక్షింపబడుదురు. వారిలో కొందరు నూతన యెరూషలేమునకు వెళ్ళుదురు. మోషే జమ్ము పెట్టెలో పెట్టబడెను. క్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో పెట్టబడెను. దైవ సంకల్పన, విశ్వాసము 2 కలిసినప్పుడే దేవుని చిత్తము జరుగును. రెంటిలో ఒకటి ఉండి ఒకటి లేకపోయినను నెరవేరదు. అయితే పిశాచి సంకల్పనలు ఎన్ని ఉన్నను దేవుని సంకల్పన నెరవేరును. సంకల్పన వచ్చేసరికి విశ్వాసము కూడా సిద్ధముగా ఉంటే వెంటనే నెరవేరును. మోషేను తల్లిదండ్రులు పెట్టెలో పెట్టి దాచుటకు కారణము వారికి బలమైన విశ్వాసం ఉండుట వలనే. ఆయన ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము దాటించి కాపాడి వారి పగవారిని నాశనము చేసెను. ఆపదలోనున్నప్పుడు దేవుడు వారిని కాపాడెను. అలాగే మనలను నూతన యెరూషలేము వెళ్ళు వరకు కాపాడును. ఆపత్కాలమందు మన విశ్వాసమునకు పరీక్ష వచ్చును. ఐగుప్తీయులను కొంతసేపు రానియడము, మరలా వారిని ఆపడము, ఇలాగు శత్రువులను పట్టుకొన వరకు రానిచ్చి తన ప్రజలను విశ్వాసమునందు స్థిరపరచెను. మన విశ్వాసము సంపూర్తి అయిన తర్వాత ఆయన మనలను విమోచించును. దీవెన. ఈ 40 దినముల ధ్యానములలో ఆయన ప్రతిదినము మనలను ఈలాగు విమోచించును, మన విశ్వాసమును స్థిరపరచుచుండునుగాక. ఆమెన్.